dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of computer science in ABN PRR College of Science, Kobur. Okay, today topic is linked list. మనకి యూనిట్ 2లో ఎరేస్ లింక్డ్ లిస్ట్ అనే టాపిక్ ఉంది. అందులో మనం లాస్ట్ క్లాస్లో ఎరేస్ గురించి నేర్చుకున్నాం, అలాగే ఎరే ఆపరేషన్స్ గురించి నేర్చుకున్నాం. దాని యొక్క ఎక్స్టెన్స్ వెర్షన్ ఆఫ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్లో సెకండ్ పార్ట్ మనకి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్లో చెప్పడం జరిగింది. డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ పార్ట్ బేసిక్ పార్ట్ ఎరేస్ అయితే సెకండ్ పార్ట్ వచ్చి లింక్డ్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు ఆ లింక్డ్ లిస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్ లింక్డ్ లిస్ట్. ఓకే, హియర్ వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్? లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ linear data structures that include series of connecting nodes. ఓకే, మనకి ఎరేస్లో అయితే డేటా అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక సింగిల్ మెమరీ లొకేషన్ కింద ఉంటుందండి. ఏ విధంగా సింగిల్ మెమరీ లొకేషన్ కింద ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఈ విధంగా ఎరేస్లో మనం ఇలా డిక్లేర్ చేసుకుంటాం. బట్ లింక్డ్ లిస్ట్లో మనకి కనెక్టింగ్ నోడ్స్ ఫార్మేట్లో ఉంటుంది. నోడ్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంటే ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఇన్క్లూడ్స్ ఏ సిరీస్ ఆఫ్ కనెక్టెడ్ నోడ్స్. హియర్ ఈచ్ నోడ్ స్టోర్ ఏ డేటా అండ్ అడ్రస్. ఓకే, ఇక్కడ ఏమవుతుందనంటే డేటా నోడ్స్ ఓరియంటెడ్గా స్టోర్ అవుతుంది మనకి. అలాగే ఇక్కడ డైనమిక్ మెమరీ లొకేషన్ అలర్ట్ అయి ఉంటుంది. అంటే మనకి ఎరేస్లో డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఫిక్స్డ్ లెంత్ అండ్ ఫిక్స్డ్ మెమరీని మనం ఇవ్వటమే జరుగుతుంది. అంటే డైనమికల్గా మెమరీని మనం ఇంక్రీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎరేస్లో. బట్ లింక్డ్ లిస్ట్లో ఆ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఏ విధంగా ఉంటుంది అని అంటే వెన్ వీ వాంట్ టు వర్క్ విత్ ఏ అన్నోన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్. అంటే అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే డైనమికల్గా డేటా వాల్యూస్ ఇస్తే వీ యూజ్ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ టు ఆర్గనైజ్ ద డేటా. అలాగా అన్నోన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ను కూడా ఇది యాక్సెస్ చేయగలిగే ఫెసిలిటీ ఉంటుంది. ఓకే, ఇందులోని లింక్డ్ లిస్ట్లో ద లింక్డ్ లిస్ట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్ దట్ కంటైన్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ సచ్ ఈచ్ ఎలిమెంట్స్ లింక్స్ టు నెక్స్ట్ ఎలిమెంట్. అంటే ఇది ఒక ఎలిమెంట్ అని చెప్పి తీసుకుంటే ఆ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్కి లింక్ అయి ఉంటుంది. అందువల్ల దీన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్పాం. అంటే లిస్ట్ టైప్ ఆఫ్ డేటాని నోట్స్ ఫార్మేట్లో స్టోర్ చేసే ప్రొసీజరే లింక్డ్ లిస్ట్ అని చెప్తాం. అలాంటి లింక్డ్ లిస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయంటే మనకి 3 రకాలు ఉన్నాయండి. ఒకటి సింగిల్ లింక్డ్ లిస్ట్, సెకండ్ వన్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఆర్ డబుల్ లింక్డ్ లిస్ట్, థర్డ్ వన్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్ట్ అని అంటే మనకి డేటా ఫార్మేట్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే యాక్సెసింగ్ జరుగుతుంది, వన్ సైడ్ మాత్రమే స్టోరింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ సపోజ్ మీరు యారోస్ని అబ్జర్వ్ చేస్తే యారోస్ అనేవి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఇలాగ ఓన్లీ యారోస్ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఉండి యాక్సెసింగ్ ఫెసిలిటీ అనేది వన్ వే మాత్రమే జరిగితే ఆ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ని మన సింగిల్ లింక్ లిస్ట్ అంటే బేసిక్ లింక్ లిస్ట్ని సింగిల్ లింక్ లిస్ట్ అని అంటారు. ఓకే, ఏమవుతుందంటే ఈ సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ లింక్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ సీక్వెన్స్. ఐటమ్స్ ఆర్ డేటా నావిగేషన్ ఈజ్ ఫార్వర్డ్ ఓన్లీ. ఓకే, బట్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఏమవుతుంది అని అంటే నావిగేషన్ యాజ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, మన కమింగ్ లెసన్స్లో డబుల్ లింక్డ్ లిస్ట్ గురించి కూడా మనం ఓకే తరువుగా నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే an item or data links of the first node as next and first element as linked to the last element. ఓకే, అంటే ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ టు ది లాస్ట్ ఎలిమెంట్ కింద మనకి ఇందులో పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రజెంట్ మనం సింగిల్ లింక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఫార్వర్డ్ డైరెక్షను. ఓకే, డబుల్ లింక్ లిస్ట్ అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షను. అదే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఫస్ట్ యొక్క ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్కి లింక్ అయి ఉంటుంది. మనం ఆ పాయింట్ వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం సింగిల్ లింక్ లిస్ట్ తీసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ ఈ సింగిల్ లింక్ లిస్ట్? ఇట్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్ ఏ బేసిక్ లింక్ లిస్ట్ ఇన్ లింక్ లిస్ట్ అప్లికేషన్స్. ఏంటి అని అంటే ఇన్ సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్ ఆర్డర్. Okay,
ఏ సింగిల్ లింక్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఓకే, ఎలా ఉంటుంది ఇది అంటే ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నోడ్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. మనకి లింక్డ్ లిస్ట్లో డేటా నోడ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుందని చెప్పాను కదా. ఆ నోడ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే గ్రాఫికల్గా ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. అలాగే ఈ 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే ఫస్ట్ పార్ట్ డేటా పార్ట్ అవుతుంది, సెకండ్ పార్ట్ లింక్ పార్ట్ అవుతుంది. ఈ డేటా పార్ట్ ఏమవుతుందంటే ఇట్ స్టోర్స్ ఏ యాక్చువల్ డేటా. లింక్ పార్ట్ అనేది ఇట్ స్టోర్స్ ఏ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ డేటా పార్ట్ ఉంటుంది. అప్పుడు సపోజ్ నేను ఇక్కడ 10 చెప్పి తీసుకున్నాను అనుకోండి, 10 ఇక్కడ 10 స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 20 స్టోర్ అవుతుంది, ఇక్కడ 30 స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకే, దీని డేటా పార్ట్. మరి అడ్రస్ పార్ట్ అంటే ఏంటంటే ఎవ్రీ నోడ్కి సమ్ అడ్రస్ అనేది ఉంటుంది. సపోజ్ దీని యొక్క అడ్రస్ అనేది 1001 అయితే దీని యొక్క అడ్రస్ అనేది 1002 అయింది, దీని యొక్క అడ్రస్ అనేది 1003 అయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏం చేస్తుంది అని అంటే ఈ 1002ని పాయింట్ చేస్తుంది. ఓకే, ఈ నెక్స్ట్ 1003ని పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏముంటుంది 1002 ఉంటుంది, ఇక్కడ 1003 ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇంకా ఏమీ లేదు కాబట్టి నల్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలాగా సింగిల్ లింక్డ్ లిస్ట్లో మనకి డేటా అనేది ఇలా స్టోరింగ్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందా? మరి ఈ 1001 అనేది ఫస్ట్ దాంట్లో ఉంటుంది. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాము అని అంటే హెడర్ పాయింటర్ ద్వారా యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ హెడర్ పాయింటర్ని బేస్ చేసుకుని ఫస్ట్ నోడ్ని యాక్సెస్ చేస్తే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ని, సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ని అండ్ సో ఆన్ లాస్ట్ నోడ్ వరకు వెళ్తుంది. ఇక్కడ లాస్ట్ నోడ్ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏ నోడ్కి అయితే డేటా పార్ట్ ఉండి అడ్రస్ పార్ట్లో నల్ వాల్యూ ఉంటుందో ఆ నల్ వాల్యూ ఉన్న నోడ్ని లాస్ట్ నోడ్ అని చెప్పి ఈ సింగిల్ లింక్ లిస్ట్లో చెప్తాం అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి డేటా అంటే ఏంటి, యాక్చువల్ డేటా. ఓకే, యాక్చువల్ డేటా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అది. లింక్ అంటే ఏంటి, సపోజ్ ఇక్కడ నెక్స్ట్ నోడ్ అని చెప్పి నేను తీసుకుంటే ఈ నెక్స్ట్ నోడ్లో ఉన్న యొక్క అడ్రస్ సపోజ్ 2002 అని చెప్పి తీసుకుంటే ఈ 2002 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ 2002 ఉంటుంది కాబట్టి స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 2002, ఆ 2002 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్ డేటా ఒరిజినల్ దీని యొక్క 2001 అనుకుంటే ఈ నోడ్ యొక్క వాల్యూ ఎంత 10 అయితే ఈ నోడ్ యొక్క వాల్యూ 20 అని చెప్పి తీసుకోండి. ఇలాగా వాల్యూస్ అనేవి కనెక్షన్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. చూడండి స్టోర్స్ ఏ యాక్చువల్ డేటా ఇన్ సింగిల్ లింక్ లిస్ట్. ద అడ్రస్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద రెఫరెన్స్ నోడ్ నోన్ యాజ్ ఫ్రంట్. దీన్ని ఫ్రంట్ నోడ్ అంటాం. ఓకే, లాస్ట్ నోడ్ని రేర్ నోడ్ అని చెప్తాం. ఆల్వేస్ నెక్స్ట్ పార్ట్ లాస్ట్ నోడ్ ఈజ్ మస్ట్ బి నల్. అంటే ఏ నోడ్ అయితే అడ్రస్ పార్ట్లో నల్ అనేది ఉంటుందో ఆ నోడ్ని లాస్ట్ నోడ్ అని చెప్తాం. ఏ నోడ్కి అయితే హెడర్ పార్ట్ ఉంటుందో దాన్ని ఫస్ట్ నోడ్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి నోడ్ అడ్రస్ సపోజ్ 10 ఉంది. ఇదిగోండి ఫస్ట్ నోడ్ 2 పాయింట్స్ టు ది వాల్యూ ఆఫ్ 10, సెకండ్ నోడ్ ద వాల్యూ 25, థర్డ్ నోడ్ ద వాల్యూ 18 అండ్ fourth node the value 55. Okay, the first node points to the next node of address. Okay, the first node points to the next node of address, second node points to the third node of address, third node points to the last node of address. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీటినేంటి లింక్ పార్ట్ అన్న. లింక్ అంటే ఏంటంటే టు స్టోర్స్ ది అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఇదిగోండి నెక్స్ట్ నోడ్, దీని యొక్క అడ్రస్ ఎంత ఉంది 1004 ఉంది, దీని యొక్క 1008 1012 అని ఉంది. ఇక్కడ 1012ని ఈ నోడ్ యాక్సెప్ట్ చేస్తే 1008నేమో సెకండ్ నోడు, అలాగే 1004ని ఫస్ట్ నోడ్ యాక్సెప్ట్. మరి ఫస్ట్ నోడ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తామంటే హెడర్ పార్ట్ అంటే ఫ్రంట్ నోడ్ మనకి ఒక పాయింటర్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి టు కాల్ ది ఫస్ట్ నోడ్ యాక్సెస్ చేస్తున్నాడు. ఫస్ట్ నోడ్ని పాయింటర్ అనే కాన్సెప్ట్ ద్వారా యాక్సెస్ చేస్తే ఆటోమేటికల్గా ఫస్ట్ నోడ్ని యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ని, సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ని, థర్డ్ నోడ్ ఫోర్త్ నోడ్ ఇలాగ డైనమికల్గా యాక్సెస్ చేస్తుంది. ఈ ప్రొసీజర్లోనే మనకి లింక్డ్ లిస్ట్ అనేది ఫార్మేట్ అవుతుంది.
అంటే ఎరేస్కి లింక్డ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎరే అనేది మిక్స్డ్ డేటా కింద తీసుకుంటుంది, అంటే ఎన్ని వాల్యూస్ని తీసుకున్నా కామన్ డేటా కింద తీసేసుకుంటుంది, అంటే కామన్ మెమరీ కింద తీసుకుంటుంది. అక్కడ మనకి డైనమికల్గా మెమరీని యాక్సెస్ చేయలేం, కానీ ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఇలాంటి నోట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే, హౌ టు క్రియేట్ ఈ నోట్ ఫర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్లో నోడ్ని ఎలా క్రియేట్ చేస్తామంటే మనకి నోడ్లో ఏముంటుంది, ఒకటి డేటా పార్ట్, ఇంకొకటి ఏముంటుంది, అడ్రస్ పార్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇలాగ మనం ఈ నోడ్ని క్రియేట్ చేయాలంటే మనం ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం అంటే స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. ఎందుకు స్ట్రక్చర్ అనేది కాన్సెప్ట్ ఉపయోగిస్తాం? స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఐటమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్స్. కాబట్టి లిస్ట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని ఈజీగా మనం యాక్సెస్ చేసుకోగలం. ఓకే, స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుందండి. కాబట్టి స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకోండి. బోత్ డేటా అండ్ నెక్స్ట్ నోట్ రిఫరెన్స్ ఏ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అనే మనం ఆల్రెడీ స్ట్రక్చర్ గురించి మీరు నేర్చుకున్నారు సి లాంగ్వేజ్లో. కాబట్టి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించుకుని మనం అడ్రస్ పార్ట్ని, డేటా పార్ట్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాం చూడండి. నోట్ స్ట్రక్చర్, కీవర్డ్, స్ట్రక్ట్ నేమ్. డేటా ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాం అంటే 10, 20 అన్నాం కాబట్టి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా తీసుకుంటున్నాం. ఇక్కడ సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ అని చెప్తాం. అంటే ఏ స్ట్రక్చర్ అయితే మనం క్రియేట్ చేసి ఉన్నామో ఆ స్ట్రక్చర్ మళ్ళీ రిపీట్గా కాల్ అయితే దాన్ని సెల్ఫ్ రెఫరెన్షియల్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. చూడండి, స్ట్రక్ట్ నోడ్. ఇది నోడ్ అనేది ఏంటి అని అంటే స్ట్రక్చర్, అంటే ఈ స్ట్రక్చర్కి సంబంధించిన స్ట్రక్చర్ నేమ్. ఇట్ ఈజ్ ఏ కీవర్డ్, ఇట్ ఈజ్ ఏ స్ట్రక్చర్ నేమ్. మళ్ళీ అగైన్ ఏం కాల్ అవుతుంది, స్ట్రక్ట్ నోడ్. ఇదిగోండి నెక్స్ట్. అండ్ ఇక్కడ స్టార్ అంటే ఏంటి, పాయింటర్. కాబట్టి పాయింటర్ అనేది డేటా, పాయింటర్ డెఫినేషన్ ఏం చెప్తున్నాం, ఏ పాయింటర్ ఈజ్ ఏ స్టోర్స్ ఆర్ యాక్సెస్ ది అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్. టు యాక్సెస్ ద అడ్రస్ ఆఫ్ ది అనదర్ వేరియబుల్ అని చెప్తున్నాం. అనదర్ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ ఏముంటుంది, డేటా వాల్యూ స్టోర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా అంతే. ఇది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, ఇది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. ఈ వేరియబుల్కి అడ్రస్ ఇది, ఈ వేరియబుల్కి అడ్రస్ ఇది అని తీసుకుంటే ఈ వేరియబుల్లో డేటా 10 ఉంది, ఈ వేరియబుల్లో డేటా 25 ఉంది. ఈ 25 యొక్క అడ్రస్ని కాల్ చేస్తున్నాం. కాబట్టి పాయింటర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వాడుతున్నాం. కాబట్టి స్టార్ నెక్స్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏంటి, 1004ని రెఫర్ చేస్తుంది. డేటా అనేది ఏం చేస్తుంది, 10 అని కాల్ చేస్తుంది. ఇదిగో డేటా లింక్ అనమాట. ఈ విధంగా మనకి ఇందులో చూపిస్తున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలి ఏంటంటే శాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ కోడ్. ఓకే, స్ట్రక్ట్ నోడ్ ఓపెన్ బ్రేసెస్ ఇంట్ డేటా టైప్ డేటా, ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ నోడ్ నేమ్, అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఆర్ హ్యాష్ట్రిక్ నెక్స్ట్ సెమికాల్. ఈ పార్ట్ ఏమవుతుందంటే లింక్ పార్ట్కి సంబంధించిన కోడు, ఇది డేటా పార్ట్కి సంబంధించిన కోడు. కంపల్సరీగా మనం లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ క్రియేట్ ఏ స్ట్రక్ట్, ఓకే, నోడ్ని క్రియేట్ చేసుకోవాలి బై యూజింగ్ స్ట్రక్చర్. తర్వాత ఏంటి, మనకి సింపుల్గా ఇక్కడ చూడండి, లెటర్స్ టు క్రియేట్ ఏ సింపుల్ లింక్డ్ లిస్ట్ విత్ 3 నోడ్స్. మనం ఒక నోడ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు 3 నోడ్స్ని క్రియేట్ చేసుకుని మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ hash include stdio.h, it is a header file. Okay, basic header file of entire C program. Hash include stdlib.h, library files. ఏ లైబ్రరీ ఫైల్స్ అంటే మెమరీ అలొకేట్ చేయడానికి కావాల్సిన లైబ్రరీ ఫైల్స్ ఉండే దాన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్తారు. మన సి లాంగ్వేజ్లో కూడా నేర్చుకున్నాం. ఓకే, కాబట్టి ఈ లింక్డ్ లిస్ట్లో డేటా అనేది డైనమికల్గా స్టోర్ అవుతుంది. కాబట్టి డైనమికల్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. అలాంటి డైనమికల్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకి ఎం అలొకేషన్, సి అలొకేషన్, ఆర్ అలొకేషన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఎం అలొకేషన్ అని చెప్తాం. మెమరీ అలొకేట్ ఎన్ని నోట్స్ తీసుకుంటున్నాం, 3 నోట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఎవ్రీ నోట్కి మనం మెమరీ అలొకేషన్ అనే బేసిక్ కాన్సెప్ట్ ఉపయోగించుకుని మనం దీన్ని రిఫర్ చేస్తాం. ఈ యొక్క ఎం అలొకేషన్ గురించి మీకు లాస్ట్ సి లాంగ్వేజ్లో నేను చెప్పి ఉన్నాను, ఒకసారి దాని క్లాస్ను కూడా మీరు రిఫర్ చేయండి. ఓకే, ఫస్ట్ అయిపోయింది స్ట్రక్చర్. మనకు ప్రతిసారి ఈ లింక్డ్ లిస్ట్లో మన ప్రోగ్రామ్ రాయాలంటే ముందుగా మనం
స్ట్రక్చర్ని ఒక నోడ్ ద్వారా క్రియేట్ చేయాలి కాబట్టి, ఒక నోడ్ని స్ట్రక్చర్ ఉపయోగించి క్రియేట్ చేయాలి కాబట్టి, ఇదిగోండి స్ట్రక్ట్ నోడ్ ఓపెన్ బ్రేసెస్ ఇంటి డేటా స్ట్రక్ట్ నోడ్ హ్యాష్ట్రిక్ నెక్స్ట్. ఇది కాబట్టి ఇది బేసిక్ నోడ్ అనమాట. అయిపోయిన తర్వాత ఏంటి, టు క్రియేట్ ఏ సింపుల్ లింక్ లిస్ట్ విత్ 3 నోడ్స్. కాబట్టి మెయిన్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత స్ట్రక్ట్ నోడ్ ఫస్ట్ పార్ట్ని ఏమంటున్నాం మనం, హెడర్ పార్ట్ అంటున్నాం, దాన్ని ఫ్రంట్. ఇదిగోండి ఈ ఫస్ట్ పార్ట్ని హెడర్ పార్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ హెడ్ డిఫాల్ట్గా వాల్యూ ఏం లేదు కాబట్టి నల్లని పాయింట్ చేస్తున్నాం, నల్లని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ది కాబట్టి నల్ల వాల్యూ స్టోర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏమి ఉపయోగించి జస్ట్ ప్లెయిన్గా వితౌట్ డేటా ఓన్లీ మెమరీ అలొకేట్ చేస్తున్నాం, నోట్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 3 నోట్స్కి ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, సెకండ్ నోడ్ అవుతుంది, థర్డ్ నోడ్ అవుతుంది. మరి ఎవ్రీ నోడ్కి మనం మెమరీ అలొకేట్ చేయాలి కాబట్టి అలొకేట్ 3 నోట్స్ ఇన్ ఈ మెమరీలో అలొకేట్ చేయాలి కాబట్టి హెడ్ స్ట్రక్ట్ నోడ్. ఇది మన యొక్క పైన క్రియేట్ చేసిన స్ట్రక్చర్ నేము. ఎం అలొకేషన్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. ఇది బేసిక్ టెర్మినాలజీ ఫర్ ఎం అలొకేషన్, అంటే మెమరీ అలొకేషన్. డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఎం అలొకేషన్ అనేది మనకి డైనమికల్గా మెమరీని అలాట్ చేయడానికి కావలసిన లైబ్రరీ ఫంక్షన్ అన్నమాట. కాబట్టి ఈ లైబ్రరీ ఫంక్షన్ను మనం ఇందులో ఉపయోగిస్తున్నాం. కాబట్టి సేమ్ ఫస్ట్ నోడ్కి, సెకండ్ నోడ్కి, థర్డ్ నోడ్కి. ఇప్పుడు దానికి డేటా అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క యాక్సెస్ ఆపరేటరు, ఓకే, ఈ లింక్ ఆపరేటర్, ఈ ఆపరేటర్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామంటే వాల్యూని అసైన్ చేస్తున్నాం. హెడ్, ఓకే, లిస్ట్ ఆపరేటర్ డేటా ఈక్వల్ టు 1 అని చెప్పిస్తే ఈ యొక్క ఫస్ట్ హెడర్ పార్ట్లో ఉన్న డేటా ఉంది చూడండి, ఆ డేటాలోకి 1 వెళ్తుంది. కాబట్టి అసైన్ డేటా ఇన్ ఫస్ట్ నోడ్. నెక్స్ట్ మరి నెక్స్ట్లో ఏముంటుంది అని అంటే నెక్స్ట్లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హెడ్ నెక్స్ట్ సెకండ్ లింక్ ఫస్ట్ నోడ్ విత్ సెకండ్ నోడ్. సెకండ్ నోడ్ యొక్క లింక్ చేయాలి కాబట్టి అంటే ఇదిగండి సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఏముంటుంది, నెక్స్ట్ అనేది ఉంటుంది అడ్రస్, ఇక్కడ డేటా ఉంటుంది. అంటే ఇక్కడ డేటా, ఇక్కడ నెక్స్ట్ అన్నా అనొచ్చు, లింక్ అన్నా అనొచ్చు, ఓకే, ఏదైనా అనొచ్చు. కాబట్టి దీన్ని నెక్స్ట్ పార్ట్ అంటున్నాం, దీన్ని డేటా పార్ట్ అని అంటున్నాం. కాబట్టి లేకపోతే లింక్ పార్ట్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఈ విధంగా మనం తీసుకున్నాం. మళ్ళీ సెకండ్ డేటా 2 అసైన్ డేటా ఇంటూ సెకండ్ నోడ్. సేమ్ అగైన్ మళ్ళీ సెకండ్ నెక్స్ట్ ఈక్వల్ టు థర్డ్ అని వస్తుంది చూడండి, సెకండ్ నెక్స్ట్ ఈక్వల్ టు థర్డ్. ఇది లిస్ట్ ఆపరేటర్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకే, సెమీకోలన్. థర్డ్ది మళ్ళీ డేటా, ఇంకా మరి లాస్ట్ది అని ఉందా, లేదు కాబట్టి నల్ అని చెప్పారట. ఇలా తీసుకుంటే మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుందండి. వీ హ్యావ్ ద లింక్ లిస్ట్ రెడీ 1. ఇదిగోండి దీని పాయింట్ చేసింది సెకండ్. మళ్ళీ సెకండ్ అడ్రస్ థర్డ్ పాయింట్, ఇంక థర్డ్ది వేరే దాన్ని పాయింట్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా మనకి మెమరీ అనేది అలాట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో మనం లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. లింక్డ్ లిస్ట్లో అసలు డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుందంటే నోట్స్ ఓరియంటెడ్గా స్టోర్ అవుతుంది. ఆ నోట్స్ ఏమేం పార్ట్స్ని కలిగి ఉంటాయంటే 2 పార్ట్స్ని కలిగి ఉంటాయి. ఒకటి డేటా పార్టు, లింక్ పార్టు. డేటా పార్ట్లోనేమో యాక్చువల్ డేటా స్టోర్ అయితే, లింక్ పార్ట్లోనేమో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ అవుతుంది. ఆ యొక్క నోడ్ ఎలా క్రియేట్ చేస్తామంటే మనం స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి నోడ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనం 3 నోడ్స్ని ఏ విధంగా క్రియేట్ చేసామో శాంపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాము నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఎరే ఆపరేషన్స్ ఉంటాయి, ఆ ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఆ ఆపరేషన్స్ ఏంటి అని అంటే ఇన్సర్షను, డిలీషను, డిస్ప్లే. అంటే డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఉన్న డేటాని ఎలా డిలీట్ చేయాలి, తర్వాత డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎలా డిస్ప్లే చేయాలి, లేదా డిలీట్ చేసిన తర్వాత రిమైనింగ్ డేటా ఏముందో దాన్ని ఏ విధంగా డిస్ప్లే చేయాలో మనం పూర్తిగా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.